మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠ భావమందు యోగిస్తూ ఉన్నారు. అలాగే బుధగ్రహం చతుర్థ స్థానమందు, రాహుగ్రహం లాభస్థానమందు, అలాగే ఈ వారమందు చంద్రుడు బలంగా ఉన్నటువంటి కారణం చేత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి ఉన్నాయి. అయితే వ్యయస్థాన స్థిత వక్రగత శనీశ్వరుడు ఏలినాటి శని యొక్క ఫలితాన్ని కొంత వ్యతిరేకంగా, అంటే ఏలినాటి శని ఫలితం రాక లాభస్థాన స్థిత ఫలితాన్ని ఇస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంత శనీశ్వర బాధ ఈ వారం మేషరాశి వారికి చాలా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అర్ధాష్టమ రవి యొక్క స్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అనగా చతుర్థ స్థానమందు రవిగ్రహ సంచారము, అలాగే తృతీయ మందు గురు శుక్రుల యొక్క యుతి ఉండడం ద్వారా కుటుంబ విషయాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అనగా కుటుంబ సభ్యులు మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉండడం కానీ, లేదా కుటుంబ సభ్యులతోటి గడపవలసినటువంటి సమయాన్ని అంత గడపలేకపోవడం కానీ, లేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ, లేదా ఏదైనా ప్రయాణాలు కానీ, ఇవన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అయితే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఈ వారం చాలా బాగుంటాయి. మరి ముఖ్యంగా కుజుని యొక్క స్థితి చాలా బాగున్నటువంటి కారణం చేత అటు రోగ బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు తగ్గుముఖం పట్టేటువంటి విధంగా మేషరాశి వారి యొక్క స్థితిగతులు ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యం చాలా మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే సుఖవంతమైనటువంటి జీవనానికి అవకాశం ఉంటుంది. అంటే అంత కష్టపడక్కర్లేకుండా వ్యయ శనేశ్వరుని యొక్క దోషం కొంత తగ్గినటువంటి కారణం చేత కొంత సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది. అనగా ఏదైనా కష్టపడి చేయవలసినటువంటి పనులు ఏవి కూడా అంత కష్టపడక్కర్లేకుండా చాలా సులువుగా పూర్తి అవుతూ ఉంటాయి. అలాగే మధ్యవర్తిత్వము, రాయబారత్వము చేసేటువంటి మేషరాశి వాళ్ళకి ఆయా పనుల్లో సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగున్నది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి గ్రహస్థితి పూర్తి స్థాయిలో యోగిస్తుంది. అంతేగాక ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఉద్యోగ మార్పుకై ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగా ఉండబోతూ ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ రాశి.